వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాల నిర్వహణకు సంబంధించినటువంటి వాడపల్లి దేవస్థానంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరై మాట్లాడారు. వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. ఈ నెల 28 నుండి ప్రారంభమై ఏప్రిల్ 3 వరకు నిర్వహించే ఉత్సవాలను ఈ అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. కళ్యాణ మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా రద్దీ నియంత్రణ, పార్కింగ్, త్రాగునీరు, ప్రసాద పంపిణీ, క్యూ లైన్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, ఆలయ ధర్మకర్తలి మండలి సభ్యులు, వివిధ శాఖల అధికారులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ శ్రీ చక్రధర్రావు గారు, వేదిక మీద 50 మంది పెద్దలు, గ్రామ సర్పంచ్ గారు, అధికారులు, అనధికారులు, పాత్రికేయ మిత్రులు, ఈ కార్యక్రమం చేసిన 50 మంది సోదరిమణులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి యొక్క ఏదైతే 28వ తేదీన ప్రారంభించబడుతున్నటువంటి స్వామివారి యొక్క కళ్యాణోత్సవములు దశమి శనివారం 28వ తేదీన స్వామివారి యొక్క ధ్వజారోహణంతో సాయంత్రం 5 గంటలకు ప్రారంభించడం, 3వ తేదీ వరకు కూడా ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 7 రోజుల పాటు స్వామివారి తీర్థం, రథోత్సవం, కళ్యాణం, పొన్నవాహన మహోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, మహాపూర్ణాహుతి, చక్రస్థానం, శ్రీ స్వామివారి యొక్క శ్రీ పుష్పయోగం కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా విజయవంతంగా నిర్వహించుకోవాలని సమావేశంలో మనం చర్చించుకున్నాం. అధికారులందరూ కూడా వారి యొక్క కార్యాచరణ వారు చెప్పడం జరిగింది. ఇది నోటిఫైడ్ ఫెస్టివల్, ఏనాటి నుంచో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, కానీ ఈనాడు స్వామివారి యొక్క వైభవం జగద్విదితమై ప్రపంచవ్యాప్తంగా స్వామివారి యొక్క ప్రతిష్ట రోజు రోజుకి కూడా ఇనుబడిస్తూ దినదిన ప్రవర్తనం చెందుతూ మన అంచనాలకు అందని రీతిలో స్వామివారి యొక్క వైభవం వెలుగొందుతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా భక్తుల యొక్క కోరికలకు తగ్గట్టుగా, వారి అంచనాలకు తగ్గట్టుగా మన దేవస్థానం తరఫున అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నా ప్రతిసారి కూడా ఆ కార్యక్రమాల యొక్క మన యొక్క అభివృద్ధి చేసుకుంటూ, ఇంకా పెంచుకుంటూ మన కార్యక్రమాలు ఇంకా బాగా జరిగేలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలి చూసుకుంటే అనేక రకాలుగా దేవాలయం యొక్క భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. కానీ దానికి తగ్గట్టుగా అన్ని కార్యక్రమాలు మనం అందుకోలేకపోతూ ఉన్నాం. చాలా వరకు మార్పులు తీసుకొచ్చాం, చాలా వరకు కార్యక్రమాలు చేసుకున్నాం, కానీ ఇంకా ప్రణాళికలు వేసుకున్నాం, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. రాబోయే ముందు చూపుతో కూడా కార్యక్రమాలు చేపడదాం అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం ఈ యొక్క పద్ధతుల ప్రకారం అవి కొంత అనుకున్న రీతిలో మనం సమయానికి మనం అట్లా అందుకోలేకపోతున్నాం. కానీ ఇంకా బాగా ముందుకు వెళ్ళి అభివృద్ధి చేసుకోవాల్సింది నేను ఆశించలేదు. ఇంకా పూర్తి స్థాయిలో మనం వెళ్ళకపోతున్నాం. దానికోసం కూడా అధికారులందరితో మాట్లాడడం జరిగింది, ప్రభుత్వంతో చర్చించడం జరిగింది, కృషి చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా దీనికి తగ్గ వసతులు సమకూర్చడానికి కూడా కార్యక్రమాలు ఈ సంవత్సరంలో రూపొందుతాయని నేను భావిస్తూ ఉన్నాను. ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ, వసతి సౌకర్యాలు కానీ ఈ సంవత్సర కాలంలో చాలా వరకు అన్నదాన భవనాన్ని పూర్తి చేసుకోవడం, అవసరమైతే ఇంకో భవనానికి కూడా మనం ప్రతిపాదనలు పెట్టుకోవడం. ఈ 2-3 తారీఖుల్లో బహుశా దేవాదాయ శాఖ మంత్రి మరి రామనారాయణ గారి ద్వారా మొదటి భవనం శ్రీనివాసం 54 రూములు 4 డార్మెంటరీస్ కూడా శంకుస్థాపన చేసుకోవడం
జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను.